మాజీ మంత్రులు రోజా ధర్మాన కృష్ణదాస్ పై సిఐడికి ఫిర్యాదులందాయి. వైసీపీ పాలనలో చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా భారీగా అవినీతికి పాల్పడ్డారని, నిధులను పక్కదారి పట్టించారని కబడ్డీ మాజీ క్రీడాకారుడు ఆర్డి ప్రసాద్, మాజీ మంత్రులు రోజా ధర్మాన కృష్ణదాస్లపై జూన్లోనే ఫిర్యాదు చేశారు. ఆడుదాం ఆంధ్రపై విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేయాలంటూ తాజాగా సిఐడి అధికారులు ఎన్టీఆర్ జిల్లా సిపిని ఆదేశించారు. దీంతో ఈ ఇద్దరు మాజీ మంత్రులపై కేసు నమోదు కానుంది. ఇక త్వరలోనే ఈ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు వరుసగా కేసులు ఎదుర్కొంటున్నారు. జోగి రమేష్, పెద్దిరెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీతో పాటు పలువురు కేసులు ఎదుర్కొంటున్న వేళ ఇప్పుడు రోజా ధర్మాన కృష్ణదాస్ల వంతు వచ్చిందని టాక్ నడుస్తోంది. మాజీ మంత్రులు రోజా ధర్మాన కృష్ణదాస్ పై సిఐడికి ఫిర్యాదులందాయి. ఇక వైసీపీ పాలనలో చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా భారీగా అవినీతికి పాల్పడ్డారని, నిధులను పక్కదారి పట్టించారని కబడ్డీ మాజీ క్రీడాకారుడు ఆర్డి ప్రసాద్, మాజీ మంత్రులు రోజా ధర్మాన కృష్ణదాస్ పై జూన్లోనే ఫిర్యాదు ఇచ్చారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, వైసీపీ మాజీ మంత్రులు రోజా ధర్మాన కృష్ణదాస్ పై అయితే సిఐడి పోలీసులు కేసు నమోదు చేయాలని విజయవాడ పోలీసులకు అయితే మెమో జారీ చేశారు. ప్రధానంగా తీసుకుంటే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి రోజాతో పాటు ధర్మాన కృష్ణప్రసాద్ వీరిద్దరూ కూడా ఆడుదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ కూడా వీరిపైన ఇక్కడ జూన్ 11వ తారీఖు ఆత్యాపాత్య సీఈఓగా పనిచేస్తున్నటువంటి ఆర్డి ప్రసాద్ ఒక కంప్లైంట్ అయితే రైజ్ చేయడం చూస్తున్నాను. ఈ నేపథ్యంలో వీరిద్దరిపైనటువంటి రోజాతో పాటు ధర్మాన కృష్ణదాస్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా సిఐడి అడిషనల్ డీజీ ఈ రోజు అయితే మెమో అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో రోజాతో పాటు ధర్మాన కృష్ణప్రసాద్ పై కూడా మరొకసారి ఏదైతే కేసులు నమోదు కాబోతున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే మాజీ నేషనల్ కబడ్డీ ప్లేయర్ ప్రసాద్ తో పాటు మరికొంతమంది ఏదైతే మంత్రులు అవినీతి అధికంగా జరిగిందని చెప్పి దాదాపు 100 కోట్ల రూపాయలు వీరు అవినీతి చేశారని చెప్పేసి నాసిరకం కిట్లు ఈ క్రీడాకారులకు అందజేశారని చెప్పేసి వీరిపైన ఆరోపణలు ప్రధానంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిఐడి దీనిపైన విచారణ చేసి విజయవాడలో ఉన్నటువంటి పోలీసులకు అయితే వీరిపైన విచారణ చేపట్టాలని చెప్పి కూడా విజయవాడ పోలీసులకి సిఐడి పోలీసులు అయితే మెమోతో జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు వరుసగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇటు జోగి రమేష్, కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీతో పాటు ఇప్పుడు మరొక ఇద్దరు ఏదైతే రోజాతో పాటు ధర్మాన కృష్ణప్రసాద్ తో పై కూడా ఇప్పుడు కేసులు నమోదైపోయినాయి. అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి వరుస పెట్టుకుంటూ వైఎస్ఆర్ సిపికి చెందినటువంటి నాయకులపై అయితే వారు గతంలో జరిగిన అవినీతి ఆరోపణలపై వెలుగు తీస్తున్నట్లు ప్రధానంగా మనకు అర్థమవుతుంది. భవాని, రైట్, ఓకే, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.